చెప్తే నువ్వే నిర్ణయించుకోమన్నారు. ఆ రోజు ఉదయం 6:16కి కృష్ణారెడ్డి ఫోన్. రక్తపు వాంతులతో పడిపోయారని చెప్పారు. లెటర్ ఉందని ప్రసాద్ కొట్టినట్టు రాశారన్నాడు. కానీ నేను నమ్మలేదు. లెటర్ దాచమన్నాను. కృష్ణారెడ్డి మాకు యాంటీ ఎందుకు అయ్యాడనేది ఇప్పటికీ మాకు $1 మిలియన్ ప్రశ్నే. వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి వెళ్ళాడన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సీఎం కాగానే జగనన్న మారిపోయాడు. ఒకప్పుడు ఆయనకి నేను ఎంతో దగ్గర. షర్మిల అన్న కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. గద్దెనెక్కాక అన్నీ మర్చాడు. చిన్నాన్న హత్య కేసులో సునీతకు న్యాయం చేయాలని అడిగా. సిబిఐ దర్యాప్తు కోరదామంటే వినలేదు. అవినాష్కి వైసీపీ టికెట్ ఇవ్వకుంటే కడపలో పోటీ చేసేదాని కాదు. ఓ ఆంగ్ల ఛానల్ ముఖాముఖిలో పీసీసీ చీఫ్ షర్మిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ సీన్ అయిపోయింది. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. చంద్రబాబు వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే. 25 ఎంపీ 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయం. ఉద్యోగులను చూసి కడుపు నిండింది. ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ నేతలను చేత్కరించారు. పోలవరం పూర్తి చేస్తాం, రాష్ట్రంలో అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తాం. తాళపాలెం సభలో ప్రధానితో పాటు పాల్గొన్న బాబు పాణ్యంలోనూ సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ బేల మాటలు. ఈసీ చర్యలపై ఆక్రోశం. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారు. ఆన్గోయింగ్ స్కీములను ఆపేస్తున్నారు. జగన్ని లేకుండా చేయాలని కుట్రలు. రేపల్లా మాచర్లలో బందర్లో వైసీపీ అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీఎస్ జోర్కు ఈసీ కళ్ళం. పోలింగ్ వేళ వైసీపీ